బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అనుగ్రహం అనేది జీవంలోని ఒక పార్శ్వం. అదే అన్నిటినీ ఒకటిగా పట్టి ఉంచుతుంది. అనుగ్రహం అని అన్నప్పుడు ఈ పదాన్ని మత సమూహాలు చాలా కాలంగా ఉపయోగించాయి కాబట్టి వెంటనే మీరు నేను మాట్లాడుతున్నది దేవుడి అనుగ్రహం గురించి అనుకుంటూ ఉంటారు. దైవానుగ్రహం. అబ్బే లేదండి, నేను దైవానుగ్రహం గురించి మాట్లాడట్లేదు. నేను ఆఖరికి ఆ దేవుడు కూడా ఎందులో అయితే ఉంటాడో ఆ అనుగ్రహం గురించి మాట్లాడుతున్నాను. మీరే దేవుడని అనుకున్నా సరే మీరు ఆ అనుగ్రహంలోనే ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహం, ఈ సౌర వ్యవస్థ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి కదా. అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ ఒకటిగా పట్టి ఉంచే ఈ శక్తి గురించి ఎవరో వివరించే ప్రయత్నం చేశారు. ఇది సరళమైన వివరణ, కానీ దాన్ని ఈ విధంగా చూడొచ్చు. ఒక యాపిల్ పండు కింద పడింది. వెంటనే ఐజాక్ న్యూటన్ అప్రమత్తమయ్యాడు. అది అతను గమనించాడంతే. ఏ విధంగానూ అదొక శాస్త్రీయమైనదో లేదా ఒక నియమమో కాదు. ఈరోజు కూడా దానికి గణిత ఆధారం ఏం లేదు. అన్ని రకాల లెక్కలు వేశారు గాని ఎవ్వరూ కూడా దాన్ని కనుగొనలేకపోయారు. అది ఒక గమనిక మాత్రమే. ఓ 5 అడుగుల ఎత్తు నుండి కింద పడితే మీరు కూడా దీన్ని గమనించచ్చు. కేవలం కిందకే పడతామన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ యాపిల్ పండు కిందకి పడింది, కానీ ఆ చెట్టు పైకెదుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. కాబట్టి ఈ విశ్వంలో అది లేకుండా మీరు ఇక్కడ ఉండలేనిదేదో పనిచేస్తూ ఉంది. We should have said yoga of grace. కానీ యోగానుగ్రహం అంటే మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలంటే గురుత్వాకర్షణ కంటే కూడా అనుగ్రహానికి మరింతగా అందుబాటులో ఉండాలి. మీరు గురుత్వాకర్షణకి అందుబాటులో ఉంటే ఈ గ్రహం మీద ఒక జీవిగా ఉంటారు. తప్పేం లేదు, పరిమితమైందంతే. ఇప్పుడు మిడతగా ఉండడం తప్ప అండి? వానపాముతో, బొద్దింకతో, పిచ్చుకతో, ఇలాంటి వాటితో ఏమైనా లోపం ఉందా? ఏదైనా తప్పుందండి? ఏ తప్పు లేదు. అవి అద్భుతమైన జీవులు. కాని పరిమితమైనవంతే. పరిమిత సంభావ్యత. ఒక మానవుడిగా ఉండడంలోని ప్రాముఖ్యత ఏంటంటే సంభావ్యతలు భారీ స్థాయిలో విస్తరించాయి. వానపాముకి అవి అలాంటివే ఉండవు కదా. అది ప్రాముఖ్యత. కాని ఎవరైతే జీవితంలో భద్రత కోసం కట్టుబడి ఉన్నారో, తమ జీవితంలో భద్రత అనేదే ఏకైక ప్రధానాంశంగా భావించేవారందరూ, జీవితంలో వాళ్ళు ఏం చేస్తారనే ఎంపికను భద్రత నిర్ణయిస్తుంది. వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేదాన్ని భద్రత నిర్ణయిస్తుంది. వారికి ఎంతమంది పిల్లలు ఉంటారు అనేదాన్ని భద్రత నిర్ణయిస్తుంది. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు, ఏం చెయ్యరు అనేదాన్ని కూడా భద్రతే నిర్ణయిస్తుంది. అప్పుడు మీరు మీ భౌతిక మనుగడకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు మీరు మిడతతో ఒక సహవాసంలో ఉంటారు. లేదు, మిడత ఆనందంగా ఉంటుంది కదా, చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా. చుక్ 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 చుక్. మీరు అది కూడా ప్రమాదం అనుకుంటుంటారు. ఒక వానపాముతో అనాలి. కాని వానపాము ఎంతో ఈకో ఫ్రెండ్లీ, మీరు కాదు. అదే కదా సమస్య. కాబట్టి యోగానుగ్రహం అంటే అనుగ్రహానికి అందుబాటులోకి రావడం. అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, లేదంటే ఉనికి ఉండలేదు. ఇంగ్లీష్ పదాలు లేకపోవడం వల్ల మేము గ్రేస్ అనే పదం వాడుతున్నాం. For lack of English words, we are using grace. కాబట్టి ఇది మీ జీవితం మరింత ఉన్నతమైనదిగా అయ్యేలా దానికి మరింత అందుబాటులోకి రావడం. చిన్న చిన్న విషయాలను గురించిన ఇక మీకు చింత ఉండదు. ఇవాళ నేనేం తినాలి, ఎక్కడ పడుకోవాలి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగదో అనే చింతలకి ఉండవు. ఇవాళ నేను ఎలా ఉన్నాను, ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా జీవితానుభవం ఎంత ప్రగాఢంగా ఉంది అనేదే మీకు ముఖ్యమవుతుంది. అనుగ్రహం ఉన్నప్పుడే అది సాధ్యం. For more videos like this, subscribe Big TV channel.